చూస్తున్నాం బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇండిగో ఎయిర్లైన్స్ సహా అన్ని విమాన సర్వీసులపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. పౌర విమానయాన రంగంలో ఇటీవల చోటు చేసుకున్న విమాన రద్దులు ఆలస్యం కారణంగా లక్షలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇండిగో ఎయిర్లైన్స్ సహా అన్ని సర్వీసులపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న రీఫండ్స్, బ్యాగేజ్ సమస్యలు, రీషెడ్యూలింగ్ ఛార్జీలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రయాణికుల హక్కులు రక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఇండిగో ఎయిర్లైన్స్ అన్ని పెండింగ్ రీఫండ్లను వెంటనే క్లియర్ చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడం, అంతరాయం కలగడం వల్ల ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రిత్వ శాఖ రద్దయిన విమానాలకు సంబంధించిన రీఫండ్ ప్రక్రియను 2025 డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం 8 గంటల్లోపు పూర్తి చేయాలని ఖచ్చితమైన గడువు నిర్దేశించింది. అంతేకాదు, రద్దు వల్ల ప్రయాణ ప్రణాళికలు దెబ్బతిన్న ప్రయాణికులపై ఏ రకమైన రీషెడ్యూలింగ్ ఛార్జీలు వసూలు చేయకూడదని ఎయిర్లైన్స్ కు కఠినంగా ఆదేశించింది. రీఫండ్లలో ఆలస్యం చేయడం, నిబంధనలు పాటించకపోవడం, వాయిదా వేయడం వంటి అంశాలు గుర్తించిన వెంటనే తక్షణ నియంత్రణ చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇబ్బందులను దగ్గరగా పర్యవేక్షించేందుకు ఇండిగో ప్రత్యేకంగా ప్రయాణికుల సహాయం మరియు రీఫండ్ ఫెసిలిటేషన్ సెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించడమైంది. ఈ సెల్స్ కేవలం ఫిర్యాదులు స్వీకరించడానికే కాకుండా బాధిత ప్రయాణికులను స్వయంగా సంప్రదించి వెంటనే రీఫండ్లు పూర్తి చేసి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసి ప్రయాణికుడు పలుమార్లు ఫోన్ చేయకుండా సమస్య పరిష్కారానికి పనిచేయాలని సూచించింది. సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు ఆటోమేటిక్ రీఫండ్ వ్యవస్థ నిరంతరం కొనసాగాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విమాన రద్దులు, ఆలస్యాల కారణంగా ప్రయాణికుల బ్యాగేజ్ వేరైపోయిన ఘటనలు కూడా పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. దీనిపై మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వేరైన అన్ని బ్యాగేజీలను 48 గంటల్లోపు ప్రయాణికుల ఇంటికి లేదా వారు సూచించిన చిరునామాకు తప్పనిసరిగా పంపాలని ఇండిగోకు కఠిన ఆదేశాలు ఇచ్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. బ్యాగేజ్ ట్రాకింగ్ స్టేటస్ ను స్పష్టంగా పంచుతూ డెలివరీ టైమింగ్ గురించి అప్డేట్స్ ఇవ్వడం, ప్రయాణికులకు అయోమయం రాకుండా వివరణాత్మక సమాచారాన్ని అందించడం తప్పనిసరి అని పేర్కొంది. పరిస్థితుల ఆధారంగా ప్రస్తుత ప్రయాణికుల హక్కుల ప్రకారం అవసరమైన పరిహారం చెల్లించాల్సిందే అని సూటిగా తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్లైన్స్, విమానాశ్రయాలు, భద్రతా సంస్థలు మరియు ఇతర ఆపరేషనల్ విభాగాలతో నిరంతర సమన్వయం కొనసాగుతోంది. ప్రయాణికులకు జీరో ఇన్కన్వీనియన్స్ పాలసీ అమలు చేయాలని స్పష్టం చేస్తూ ప్రత్యేకించి వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, రోగులు, అత్యవసర ప్రయాణికుల కోసం మరింత సులభమైన సదుపాయాలు, వేగవంతమైన సేవలు అందేలా పర్యవేక్షణ వ్యవస్థను బలపరిచింది. సేవలు పూర్తిగా సాధారణ స్థితికి చేరే వరకు మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షణ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా విమాన సేవలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్నాయి.